ఇంకెందుకు మీరు మీరు చేసుకోండి. మేము అటు పక్క వెళ్ళి సాడ్ టు బి సింగిల్ ప్రౌడ్ టు బి సింగిల్ అని స్టేటస్ పెట్టుకుంటాం. ఏందో తెలిసిన సారో, ఇది మా రైతుల కష్టం. ఈ కష్టాన్ని నా నుంచి ఎవ్వరు వేరు చేయలేరు సారో. ఇది సార్ నా బ్రాండ్. ఒకసారి ఈ రైతు పడిన కష్టం ఏంటో చూద్దాం రండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అవసరం మీకు గెలికి కోసం చూసుకో గుద్దలు పెట్టి ఏముందో చూద్దాం ఒకసారి. దొరికి ఈ దరిద్రం చూడడం బదులు వెళ్ళి రాకేష్ మాస్టర్ వీడియోలు చూసుకోవడం నయం. అయినా తప్పు వీడిది కాదులే. గుడి దగ్గర ముస్టోళ్ళు అడుక్కుంటే బిగ్ బాస్ కి తీసుకెళ్లిందే కాక ఓట్లేసి టైటిల్ విన్నర్ చేశారు చూడు, వాళ్ళది తప్పు. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. నేను కదే లమిడి, నువ్వే లమిడి. అరే ఇప్పుడు ఏదో చేశాడంటే ట్రోలింగ్. ట్రోలింగా? ఇది ట్రోలింగా? భగవంతుడా, ట్రోలింగ్ చేస్తే చేసావు, మధ్యలో బూతులు తింటాను. ఇంకెందుకు రీచ్ కోసం. చిచి సంస్కారహీనులు. అసలు ఏం జరుగుతుంది? వచ్చింది ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, కళ్ళు 4 సార్లు టపటప ఆపింది, వెళ్ళిపోయింది. దానికి ఎందుకు 132K లైక్స్, 18K షేర్స్? ఎందుకయ్యా? మీ లవర్ మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందా? నా లవర్ నాకు ఈ బండి అయితే ఇచ్చింది గిఫ్ట్ గాయస్. ఈ ఎన్ఎస్ అయితే నాకు గిఫ్ట్. మంచిది. లవర్ కర్రెగున్నా కూడా మా సెట్ కూతురు అంటే మినిమం ఉంటది. మళ్ళా నాకు బండి కొనిచ్చింది గాయస్, అందుకే తనను నేను లవ్ చేస్తున్నా. బైక్ గిఫ్ట్ ఇచ్చింది అంటున్నావు, మనసును చూసి లవ్ చేసా అంటున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా భయ్య నీకు? ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? ఉన్నా కూడా నేను కలర్ ని చూసుకోలే, తన మనసుని చూసి నేను లవ్ చేస్తున్నా గాయస్. ఒరే నువ్వు తిరిగే ఏరియాలో ముఖం చూసుకునే అద్దాలు అమ్మరా? నీ ముఖాన్ని చూడటమే ఎక్కువ అంటే నీ లవర్ నీకు బైక్ గిఫ్ట్ ఇచ్చింది అందుకే లవ్ చేస్తున్నానని చెప్తావా? నాకు బండి కొనిచ్చింది గాయస్, అందుకే తనను నేను లవ్ చేస్తున్నా. నువ్వు బుద్ధిగా పని చేసుకోరా అని నీకు పనిస్తే నీ సేటు కూతుడినే గోపుతావా? ఈ విషయం నీ సేటుకి తెలిసిందనుకో, అంతా ఓకే గానీ వెనకాల బీజిఎంఏ కరెక్ట్ గా లేదు, అది మనం మారుద్దాం. సూపర్ సూపర్ ఫిగర్. బ్రో రిలేషన్షిప్ లో ఉన్నట్టున్నావు, పెళ్ళెప్పుడు? నేను రిలేషన్షిప్ నమ్మను బ్రో. ఎందుకు బ్రో? ఎందుకంటే వీడి ఫేస్ ఎవరు చూడరు కాబట్టి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంటి ఇంత బాగా రెడీ అయ్యావు? ఏంటి విశేషం? ఇవాళ మా లవ్ డేనే. అది లా లవ్ డేనే. ఇది ఎప్పుడు పెట్టారు? ఓహో అదా విశేషం. ఓహో ఈ రోజు మీ లవ్ డే కదా. హరి మొన్నటిదాకా ఫోన్లు వాడడం వల్ల చిన్నపిల్లలు చెడిపోతారేమో అనుకునేవాడిని, కానీ ఇప్పుడు చిన్నపిల్లలే ఇన్ఫ్లుయెన్స్ చేసి పెద్దోళ్ళని చెడగొడుతున్నారు. కరెక్ట్. అయినా ఫోన్ కి రీఛార్జ్ చేసుకొని మరి మీ రీల్స్ కి లైక్ కొడుతున్నారు చూడు, వాళ్ళు పెద్దలవడే. సో గైస్ నేను పెద్దమ్మ గుడికి వచ్చిన. మంచిది. నా చెప్పులు ఇక్కడ పెట్టిన నా బండి దగ్గర, బండి కింద పెట్టండి. నా క్రాక్స్ తీసుకుని వెళ్ళిపోయారు. టు బి ఫ్రాంక్ చూడడానికి నువ్వే చెప్పులు కొట్టేసేవాళ్ళ ఉన్నావు బ్రో. మా దోస్త్ గానీ ఉన్నాయి నాయలు. అయినా నీ చెప్పులే కొట్టేశారంటే కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. సీరియస్లీ చెప్పులు తీసుకొని వెళ్ళిపోయారు. సో బ్రో ఈ వీడియో చూస్తే లైక్ కొట్టు. ఇదేంటి చెప్పులు కొట్టేస్తే లైక్స్ ఏంది? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ ఫోన్ ఎందుకు కొట్టేసిర్రా మీరు? తూలెక్కి నిన్న మాతో డిటైన్ అయింది బ్రో, నువ్వు అలర్ట్ ఉన్నావా లేవని చెప్పి చెక్ చేస్తా. అసలు 4 లక్షలు బండి వేసుకొని 20,000 ఫోన్ కొట్టేద్దామని వచ్చారు చూడు మీరు. ఎర్రి పుక్కులు మీరిద్దరు. ఈ ఎర్రి పువ్వులు చేసిన చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా అదే ఐడియా ఎగ్జిక్యూట్ చేశారు.
ఆ ఫోన్ ఎత్తుకోతారా దొంగ వాడుకో. చేయలేదు మేడం, ఇలానే మాకు జరిగింది, మిమ్మల్ని అవేర్ చేస్తున్నాను. అవునా బ్రో, థ్యాంక్ యూ. అమ్మాయి అంటారా ఫోన్ తీసుకొని అదే రూట్ లో వెనక్కి వెళ్ళిపోతుంది. వచ్చిన రూట్ మర్చిపోయిందా? ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? పెట్రోల్ డబ్బులు లేనప్పుడు ఎందుకు వచ్చారా దొంగతనానికి? ఇది ఎలా రీల్స్ చేస్తే ఏదో రీచ్ వస్తుంది అనుకుంటున్నారు కానీ దొంగలకు కొత్త ఐడియాలు ఇస్తాను. స్క్రిప్టెడ్ రీల్ కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా దొంగలు రియల్ గా ఇలాంటి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఉంటేనా అంటే కుత్త మొదలు కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. ఇప్పుడు ఈ మాట అది వాంతో కూడా చెప్తుండొచ్చు, ఉండలే నువ్వు నిలవలే. నవ్వుతావేంట్రా నీ అబ్బా, డైలాగ్ ఏం అర్థం కావట్లేదు, శాంతం చెప్పు. విండు వాడు విండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంక నేను వస్తా.